సులోచన, నువ్వు సడన్గా ఎందుకు జైలుకొచ్చావో నాకు క్లియర్గా అర్థమైంది. కానీ ఆ రాణమ్మ బయట కంటే ఇక్కడ ఇంకా ఎక్కువ తెలివిగా నడుచుకుంటుంది. ఒకవైపు వర్ష, ఇంకోవైపు నాయకిని దింపి చాలానే రెచ్చగొడుతుంది. బట్ రాణమ్మ మాత్రం చాలా అలర్ట్గా ఉండి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు నువ్వు రాణమ్మలాగానే ఆలోచించి అంతే తెలివిగా నడుచుకోవాలి. ఏదో విధంగా ఛాన్స్ తీసుకుని రాణమ్మ రంగంలోకి దిగేలా చెయ్యాలి. మేడం, ఆ రాణమ్మ వర్షకి శత్రువైతే నాకు బద్ధ శత్రువు. ఎందుకంటే అది నా తమ్ముడి పెళ్లి ఆపింది. నా తమ్ముడు ఆ ప్రియాని పెళ్లి చేసుకుని దుబాయ్కి వెళ్లి దాంతో ఇష్టం వచ్చినట్టు బ్రతికేవాడు. అది చెడగొట్టింది ఆ రాణమ్మ. ఆ తరువాత వాడికి దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదని ప్రియని చంపాలని చూస్తే రివర్సులో రాణమ్మే నా తమ్ముణ్ణి చంపేసింది. ఇంత జరిగాక కూడా నేనెందుకు ఊరుకుంటాను? రాణమ్మ బయటే ఉంటే తనని ఏమీ చెయ్యలేమని నాకు బాగా తెలుసు. ఎందుకంటే అడుగడుగునా రాణమ్మ మంచితనం ఏదో విధంగా ఎవరో ఒకరి రూపంలో వచ్చి తనని కాపాడుతూనే ఉంటుంది. ఈ జన్మకి సరిపడా అన్ని చోట్ల అన్ని రకాలుగా అంత మంచి పేరు సంపాదించుకుంది ఆ రాణమ్మ. అలాంటి మంచి మనిషిని బయటమ్మ లాంటి శత్రువులు ఎంతమంది ఒక్కటైనా ఏం చెయ్యాలని చూసినా తన కాలి గోటి వరకు కూడా చేరుకోలేం. మా తమ్ముడు అరెస్ట్ అయిన వెంటనే నాకే తెలియని ఒక ఊరికి నేను అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నా తమ్ముడు జైలు నుంచి తప్పించుకున్నాడని తెలిసి ఎంతో సంబరపడ్డాను. కాని అంతలోనే నా సంతోషం ఆ రాణమ్మ మూలంగా ఆవిరైపోయింది. ఆ రాణమ్మ జైలుకొచ్చిందని తెలిసి అప్పుడే వర్షని కలిసి అన్నీ ప్లాన్ చేసుకుని ఆ ఐడియాతోనే ఒక కానిస్టేబుల్ చెయ్యి విరిచి శిక్ష వేయించుకొని ఈ జైలుకొచ్చాను. నాకంతా వర్ష చెప్పింది. ఇక్కడ మీరేం చెయ్యొద్దు సులోచన. తనని రెచ్చగొట్టి బరిలోకి దించండి చాలు. తను రెచ్చిపోయి ఎవరినైనా చెయ్యి చేసుకునేలా చేస్తే చాలు. ఆ తర్వాత నేను చూసుకుంటాను. మీరు చూసుకోవడం కాదు మేడం, నేను ఈ జైలు నుంచి బయటకంటూ వెళ్తే రాణమ్మ శవంతోనే వెళ్తాను. ఏదేమైనా ఆ రాణమ్మని మాత్రం విడిచిపెట్టేదే లేదు. ఈ రోజైనా జరగొచ్చు, రేపైనా జరగొచ్చు, కానీ జరిగి తీరడం మాత్రం పక్కా. మొత్తానికి జైల్లో ఉన్నా కూడా నా సైడ్ ఇన్కమ్ బానే ఉంది. ఒకవైపు వర్ష, ఇంకోవైపు ఈ సులోచన. ఆ రాణమ్మని ఎరగా వాడుకుని వీళ్ళని రెచ్చగొట్టి నేను లెక్కలేనంత డబ్బు సంపాదించుకోవచ్చు. వీళ్ళకి తోడుంటూనే నా వసూళ్లు దందాని ఇలాగే కంటిన్యూ చేస్తాను. ఏడవద్దు నాన్న. అల్లల్లో ఆకలేస్తుందా? ఉండు, పాలు తాగిస్తా. అయ్యి పాలు తాగు నాన్న.
ఏమైంది నీకు? ఇప్పుడే కదా దీని నిండా పాలున్నాయి. ఇంతలోనే ఏమయ్యాయి? అయోమయంగా ఉందే. పాలేమైపోయాయి? ఫోన్ మాట్లాడాలని వెళ్ళిన మీ నాన్న ఇంకా రాలేదేంటి? ఏమండి ఏమండి మిమ్మల్నే? కొంచెం పాపని పట్టుకోమ్మా, ఇప్పుడే వస్తాను. అలాగే, ఇలా ఇవ్వండి. ఎంత క్యూట్ గా ఉన్నావురా బుజ్జుకొండ. హాయ్ రా బుజ్జుకొండ. ఏమండి? నేను మళ్ళీ కాల్ చేస్తానండి. ఏంటే? ఎన్నిసార్లండి పిలిచేది? పలకరేంటి? ఫోన్ మాట్లాడుతున్నానే, అందుకే వినపడలేదు. పాప ఏడుస్తుందండి, పాలు కూడా తాగట్లేదు. పాప ఎక్కడే? అదిగో ఆ అమ్మాయి దగ్గరుంది. సరే పద. ఏం చేస్తున్నావు కార్తిక? హే తామసి, నువ్వేంటిక్కడ? మార్నింగ్ ఎందుకు వస్తారు? జాగింగ్ చేయడానికి వస్తారు. అది సరే, ఇంత క్యూట్ గా ఉంది. ఎవరి పాప? ఈ పాప అదిగో వస్తున్నారు చూడు, వాళ్ళ పాపే. తీసుకోండి, పాప ఏడుపు కూడా ఆపేసింది. థ్యాంక్స్ అండి. సరే వస్తామండి. ఆ, సరోజా,
ఏంటి? ఇలా రా. చెప్పు. చూడు సరోజా, నేను చెప్పిందంతా నీకు గుర్తుంది కదా? ఉమ్, నాయిక కంటే నువ్వే కరెక్ట్ అని వర్ష చెప్పడంతో నీకు ఈ పని అప్పచెప్తున్నాను. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, కానీ నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. అప్పుడే ఆ రాణమ్మ బరిలోకి దిగుతుంది. ఆ నాయకి స్థానం నాకిచ్చారు కదా, ఇక నేను ఎలా రెచ్చిపోతానో చూడు. ఇదే మనకి ఛాన్స్. ఈ రోజు మనం రాణమ్మని అంతం చేస్తున్నాం. వర్ష మేడం కోరిక కూడా ఇదే. ఈ జైలు నుంచి రాణమ్మ శవంగా వెళ్లడమే తను కోరుకుంటుంది. ఉమ్, మనం ఈ రోజు వర్ష మేడంకి రాణమ్మ డెడ్ బాడీని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. ఇస్తున్నాం. గుడ్. ఇదే కాన్ఫిడెన్స్ పని పూర్తయ్యే వరకు నీలో ఉండాలి. నువ్వు మొదలుపెట్టు, తరువాత నేను చూసుకుంటాను. అలాగే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ మిస్ చెయ్యొద్దు. వెళ్ళు. ఉమ్. పాల డబ్బా ఎక్కడే? ఇదిగోండి, బ్యాగ్లో ఉంది. ఇదేంటండి నల్లగా మారిపోయింది? వదిలే, చాలా లేదు కదా కొని, అందుకే నల్లగా ఉంటుంది. కొత్తది కొందాంలే. అవును, నువ్వేంటి కార్తిక ఇక్కడ? ఏమో తామసి, ఈ మధ్య ఇంట్లో ఉండడం కంటే ఇలా బయటకొస్తేనే హాయిగా ఉంటుంది. బాడీ అంతా ఒక్కలా అనిపిస్తోంది. చెప్తే నమ్మవు. ఇప్పటికిప్పుడు అదిగో ఆ చెట్టు కూడా ఎక్కాలనిపిస్తుంది. ఏదైనా చీకటిగా ఉన్న ప్లేస్లో ఉండాలనిపిస్తోంది. ఇక మీదట ఆ కార్తీక నడకలో, చూపులో, తన ప్రవర్తనలో చాలా మార్పులే కనిపిస్తాయి. ఇంట్లో ఉండడం కంటే మనలా ఇలా ఉండాలని కోరుకుంటుంది. ఇదంతా మనం తీసుకుంటున్న కొత్త డ్రగ్ వల్ల కార్తిక. నాకు కూడా నీలాగే అనిపిస్తుంది. అందుకే కదా నీలాగే నేను ఈ మధ్య ఎక్కువగా బయట కనిపిస్తున్నాను. అవును కార్తిక, అంతేనా ఇంకేమైనా అనిపిస్తుందా? ఇంకేమైనా అంటే? ఐ మీన్ కళ్ళు మూసుకుని దేన్నైనా వాసనతో పసిగట్టడం. నువ్వేం అడుగుతున్నావో నాకేం అర్థం కావట్లేదు తామాసి. ఇప్పుడు మన తక్షకుడు తక్షకుడేంటి? తక్షకుడు కాదు, దాక్షాయిని. ఇప్పుడు నేను మేకోవర్ చేయడానికి వెళ్తుంది. తన దగ్గరికే ఫ్లోలో టక్కున తన పేరు వచ్చేసింది. మా కజిన్ ఉన్నాడు కదా, ఇప్పుడు తను ఎక్కడున్నాడో ఏంటో కళ్ళు మూసుకొని పసిగట్టగలవేమో చూడు. ఏం మాట్లాడుతున్నావు తామసి? పసిగట్టడానికి నేనేమైనా ఋషినా ఏంటి? లేదంటే నాకేమైనా శక్తులున్నాయా చెప్పు? అవును కదా, మనమేమీ మహాజ్ఞానులం కాదు కదా, ఊరికే ఆట పట్టిస్తున్నాను. నువ్వు బాలేదానివి తామాసి. తొందరలోనే నువ్వు దేన్నైనా పసిగట్టగలిగే స్థాయికి చేరుకోబోతున్నావు కార్తిక. ఏయ్, సరిగ్గా పనిచేయండి. ఇవాళకి మీ జైలర్ని నేనే, అర్థమైందా? ఏయ్, నువ్వేంటే అందరూ పనిచేస్తుంటే ఇక్కడ కూర్చుని తాపీగా పాలు తాగుతూ బ్రెడ్ తింటున్నావు? అసలు నీకెవరిచ్చారవి? అదే అక్క, ఉదయం నుంచి ఏం తినాలనిపించలేదు. ప్రమోదిని మేడంని అడిగితే పాలు బ్రెడ్ తెప్పించిచ్చారు, అందుకే తింటున్నా అక్క. నీ మొహానికి బ్రెడ్ పాలు. ఇప్పుడు నువ్వు బిడ్డను కని ఎవరిని ఉద్ధరించాలని? నువ్వే రేపో మాపో సచ్చేదానివి.
నీకు బ్రెడ్ బిడ్డ అవసరమా చెప్పు? అక్క అక్క కరెక్ట్ పనిష్మెంట్ ఇస్తున్నావు సరోజక్క. మొగుడి ఫ్రెండ్ని చంపేసి ఇక్కడ కూర్చొని దర్జాగా తింటూ ఉంది. లేనిపోని అబండాలు లేదు నా మీద. నాకు నా భర్త అంటే చాలా ప్రాణం. ఆహా, అందుకేనా వాడి ప్రాణాలు తీసింది? నా భర్తని నేను చంపలేదు. జరిగిందేదో ఆ దేవుడికి తెలుసు. అంతా దేవుడే చూసుకుంటాడు. ఖచ్చితంగా అందుకు కారణమైన వాళ్ళని శిక్ష పడేలా చేస్తాడు. సతీ సావిత్రిలాగా ఎలా చెప్తుందో చూడక్కా. చూడు, ఇక్కడ దేవుడు దెయ్యం అన్నీ మా వర్ష మేడం. ఆ తర్వాత మేము. నోరు మూసుకుని వెళ్ళి పని చూడు. ఆకలేస్తుందక్క. నా కోసం కాకపోయినా నా కడుపులో ఉన్న నా బిడ్డ కోసమైనా ఆ పాలివ్వక్క. చనిపోయిన నా భర్త మళ్ళీ పుడతాడేమోనని చిన్న ఆశక్క. మళ్ళీ పుట్టినా చూసుకోవడానికి నువ్వు ఉండాలి కదే. అలా మాట్లాడకక్క. నా బిడ్డకేం కాకూడదు. ఆ పాలివ్వు. ఏయ్, ఏంటే నాకే ఎదురు మాట్లాడుతున్నావు? పోవే. అయ్యో లక్ష్మి! సాటి ఆడదానిగా ఈ అమ్మాయి కడుపుతో ఉందన్న కనికరం కూడా లేకుండా ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు. అసలు నీది ఆడ పుట్టుకేనా? అబ్బో, వచ్చేసింది ప్రాణంలో ఉన్న ఇంకో అమ్మ, సాయం చేసే అమ్మ. ఇప్పుడు ఈ పాలు తాగించే వరకు అస్సలు వదలదనుకుంటాను. ఆ పాల గ్లాసు తనకివ్వు. ఇవ్వను. ఏం చేస్తావు? మర్యాదగా చెప్తున్నాను, ఇవ్వు. పాల గ్లాసే కదా, నువ్వు చెప్పే కూడా ఇవ్వకుండా ఉంటానా? ఇచ్చేస్తాను. తీసుకో. ఏంటి, కోపం వస్తుందా? నీకు కోపం వస్తే భయపడేవాళ్ళు బయటున్నారు. ఇక్కడ భయపడ్డానికి ఎవ్వరూ లేరు. అలా భయపడాలంటే ఇక్కడ వర్ష మేడంకి భయపడాలి, నాయకి అక్కకి భయపడాలి, ఆ తర్వాత ఈ సరోజ అక్కకి భయపడాలి.
నీలాంటి వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టించడానికి నా చేతి పంజా అవసరం లేదు, నా కంటి చూపు చాలు.